ఈరోజు మన ఈకేటీఎస్లో నెక్స్ట్ లెసన్ ఏమిటంటే కుజదోషాన్ని గురించి అందరూ భయపడిపోతూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు చెబుతున్నాను అన్నమాట. మేషం, వృశ్చికం, మీనం, ధనస్సు, మకరం, ఈ 5 స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. మెయిన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, కుజుడు ఒకటి కేంద్ర స్థానం 1, 4, 7, 10 అన్నారు. ఆ కేంద్ర స్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ గురువీక్షణ మంచి స్థానంలో ఉండి గురుని యొక్క దృష్టి కనుక పడిన మంచి మిత్రగ్రహాలతో కంజంక్షన్ పొందినప్పటికీ కూడా ఈ కుజదోషము అనేది వర్తించదు అనే ముఖ్య పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ కుజదోషము అనేది అష్టమ స్థానం, కుటుంబ స్థానం, 2 కుటుంబం, 7, 8 జామిత్ర స్థానం ఉంటారు. ఈ స్థానాలకు సంబంధించి మాత్రం కర్కాటకంలో కుజుడు ఉంటే అది కుజుడు నీచపట్టాడు కాబట్టి దాన్ని ఎక్కువ కుజదోషము అని మనం చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి కుజదోషాన్ని గురించి ఎవరు అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. కుజదోషానికన్నా కూడా కొన్ని మంచులు, కొన్ని వ్యతిరేకతలు చేస్తున్న గ్రహాలు ఏంటంటే, కుటుంబ స్థానాధిపతి 7, 8 స్థానాధిపతులు నీచపట్టిన డెబిలియేటెడ్ పొజిషన్లో ఉన్న అక్కడ ఆ స్థానం శూన్యమవుతుంది. కాబట్టి ఎంతసేపు కుజదోషము అని ఎవరు కూడా ప్రజలు భయపడిపోవాల్సిన అవసరం లేదు అని నేను చక్కగా ఈ విధంగా చెప్తున్నాను. కుజదోషాన్ని గురించి ఎవరు అంతా భయపడిపోక్కర్లేదు. మహా అయితే డబ్బు ఖర్చులు, పొలాలు, ఇల్లు అమ్ముకోవడం ఇలాంటివో జరగచ్చు, అంతకు మించి ఎక్కువ జరగదు. ఇది చిన్న బ్రేక్ ఇస్తున్నాను. నెక్స్ట్ గతంలో మొదలుపెట్టి ఆపిన పాఠాన్ని మళ్ళీ చెప్తాను. అష్టకొరకు ఇంటికి వెళ్ళిన తర్వాత జర్నీలో ఉన్నాను. థ్యాంక్ యూ.